ఈ కొండూరు పైన నరసింహస్వామి దేవస్థానం అని ఉంది. పైనుండే ఆవుబిల నరసింహస్వామి వారి దీపాన్ని అయితే దర్శించుకుందాము. ఈ కొండూరు గ్రామము ఐకమత్యానికి కూడా ప్రతీక. దానికి మెయిన్ చూడండి నాగబంధనం అయితే ఉందంట. అంటే నాగబంధనం అంటే ఏదో కాదు, మనకి సర్పాలు అయితే కాపులుగా ఉంటాయి ఆ గుహకైతే. అప్పట్లో రాజు భటులు కానీ ఏదన్నా పట్టు సాధించాలంటే కూడా దాన్ని సాధించేంత వరకు వదలరు. ఈ కొండూరు విలేజ్ అయితే శ్రీకృష్ణదేవరాయలు అయితే అప్పుడు కొన్ని రోజులు అయితే పరిపాలించినారంట. కొండూరు గ్రామం యొక్క పేరు ప్రఖ్యాత కావాలంటే మీరు కొండూరు చుట్టుపక్కల అయితే చాలా హిస్టరీస్ అయితే ఉన్నాయంట. అవి కూడా ఏమంటే కొండూరు ఊరాకులు అనే పేరు కూడా ఉంది. అక్కడ ఏదో పురాణ గాథల ప్రకారము మాకు. ఇంకోటి ఏమంటే మీరు అందరూ ఎలా అయితే పెనుగొండ హిల్స్కి వెళ్తారో అలా ఒకసారి ఈ కొండను కూడా విజిట్ అవ్వండి. ఈ కొండకు కూడా కొంచెం హిస్టరీ ఉంది అండ్ సూపర్గా ఉంది. ఒక శత్రువు యొక్క తల నరికి ఆ ఊరాకుల్లో వేలాడి కట్టినారని చెప్పేసి పెద్దలు పురాణాల ద్వారా మాకు కూడా కొంచెం తెలిసింది. లేపాక్షి వాళ్ళకి అలానే కొండూరు వాళ్ళు అప్పుడు గొడవలు అయితే పడేవాళ్ళంట. అప్పుడు ఈ కొండపైనకైతే దాబెట్టుకోవడానికి అయితే వస్తాండ్రండి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవస్థానాలు కానీ ఇతర విషయాలు కూడా చాలా ప్రత్యేకత కొండూరు గ్రామంలో ఉన్నాయండి. ఇక్కడ చుట్టుపక్కల సిద్ధయ్య స్వామి వారి టెంపుల్ అనేసి అయితే ఒక టెంపుల్ కూడా ఉందంట. రెడీ నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ చంద్రకాంత్ అండి. ఫ్రెండ్స్, మీకు అందరికీ అహోబిలం నరసింహస్వామి టెంపుల్ గురించి తెలుసు. బట్ మన హిందూపూర్ సరౌండింగ్లో లేపాక్షికి దగ్గర ఉన్నటువంటి కొండూరు విలేజ్లో అయితే అహోబిల నరసింహస్వామి వారి టెంపుల్కి సంబంధించి కొంచెము హిస్టరీ అయితే ఇక్కడ ఉందంట. అది ఏమి, అది కూడా ఆ హిస్టరీ కూడా మనకి కొండ పైన ఉందంట. ఆ హిస్టరీ ఏమి అనేసి అయితే మనము కొండ అయితే ఎక్కి ఆడ పైన నరసింహస్వామి వారిని పూజించుకుంటారంట. ఏమి అనేసి అయితే ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను. ముందుగా అయితే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుగా అయితే తీసుకొచ్చా. ఇప్పుడు మనం అయితే లేట్ చేయకుండా ఆ కొండ ఎక్కేసి నరసింహస్వామి యొక్క హిస్టరీ ఏమి అనేసి అయితే మీకు అయితే చెప్తాను. వెళ్ళి చూసేద్దాం పదండి. నమస్తే అండి, నా పేరు లక్ష్మీరెడ్డి. మీది కొండూరేనా? కొండూరు అన్నా. ఇప్పుడు వచ్చేసరికి మేము ఇంచేపది అహోబిల నరసింహస్వామి టెంపుల్ ఏదో మీరు టెంపుల్ చాలా దూరం ఉందనేసి అక్కడి నుంచి దీపం ఏమో తెచ్చి అది వెలిగిస్తారు ఇట్లా ఉగాది టైంలో అన్నారు. అసలు ఏమన్నా అది హిస్టరీ ఏంటిది? ఇది కొండూరు గ్రామంలో దేవాలయకి కొంత ప్రతీక. భక్తిలో గుడి ఎన్నోసార్లు చాలా మంది ఉన్నారు. ఒక రంగస్థలంలో కూడా వీటికి 40 ఏళ్ళ క్రితమే పోటీలు పెట్టింటే రంగస్థలంలో కూడా మంచి ప్రతిభావంతులు ఉన్నారు. ఇక్కడ కొండూరు గ్రామంలో మళ్ళీ ఇక్కడ హార్మోనిస్ట్ ఉన్నాడు. ఎన్టీ రామారావు పీరియడ్లోనే హార్మోనిస్ట్ అతనికి సెలెక్ట్ చేసినారు సినీ ఫీల్డ్లోకి రమ్మని. తల్లి దూరం అయితే కొడుకు దూరం అవుతాడనే ప్రభావంతో తల్లి పోనివ్వడం లేదు. కాకపోతే ఈ కొండూరు గ్రామంలో భజన సంఘంలో కూడా ఎన్నో చోట్ల పోటీలు పెట్టింటే ప్రథమ అవార్డులు కూడా ఫస్ట్ ప్రైజ్లో గెలిచినారు. ఈ కొండూరు పైన నరసింహస్వామి దేవస్థానం అని ఉంది. ప్రతి వినాయక చవితికి గాడి అక్కడ జ్యోతి వెలిగించి అక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు. అక్కడ ఉన్న పైన నందీశ్వర అనే విగ్రహం కూడా ఒకే రాతి మీద చెక్కినారు. అది కొందరు వేరే మంత్రగాళ్ళు అలాంటి తీసే అట్ల వాళ్ళు దాంట్లో ఏదో లోపల ఉందనే సౌండ్ని బట్టి దాన్ని చిన్న భిన్నం చేసినారు. ఈ కొండూరు గ్రామము ఐకమత్యానికి కూడా ప్రతీక. కాకపోతే శుద్రులు, చోళులు వాళ్ళంతా పరిపాలన కాలంలో కూడా కొండూరు గ్రామంలో వాల్మీకులు కానీ అప్పట్లో రాజు భటులు కానీ ఏదన్నా పట్టు సాధించాలంటే కూడా దాన్ని సాధించేంత వరకు వదలరు. కొండూరు గ్రామం యొక్క పేరు ప్రఖ్యాత కావాలంటే మీరు పెనుగొండ ఊరాకుల దగ్గర కూడా కొండూరు ఊరాకులు అనే పేరు కూడా ఉంది. అక్కడ ఏదో పురాణ గాథల ప్రకారము మాకు పెద్దలు చెప్పిందంటే కొండూరు ఒక చోళులో క్షత్రియులు ఒక శత్రువు యొక్క తల నరికి ఆ ఊరాకుల్లో వేలాడి కట్టినారని చెప్పేసి పెద్దలు పురాణాల ద్వారా మాకు కూడా కొంచెం తెలిసింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేవస్థానాలు కానీ ఇతర విషయాలు కూడా చాలా ప్రత్యేకత కొండూరు గ్రామంలో
ఉన్నాయండి. ఇంకోటి ఏమంటే అప్పుడు లేపాక్షికి కొండూరుకి ఏదో ఆ కాలంలో గొడవలు అంట, ఆ టైంలో అంతా దాక్కునే వాళ్ళు అంట కదా కొండ మీద. అది కొండ మీద దాక్కునేదంటే సోమవారం వేటలని పోతా ఉండ్రి. కొండూరు సోమవారం వేటలు అంటే ఆవిడ ఒక పోలీస్ స్టేషన్కి చట్టకి వ్యతిరేకంగా ఎలాంటి కేసులైనా కూడా ప్రభుత్వము పట్టించుకోవడానికి వీలు లేకుండా అప్పుడు చట్టాలు ఉన్నాయి రాజుల కాలంలో. సోమవారం ఎట్లనే పోతే అది అక్కడ బయట ఊరోళ్ళు వస్తారు, అన్ని ఊర్లలో కలిసిపోతారు. ఒక కుందిలో ఒక జింకన వేటాడే టైంలో ఆ కుందిలు వాళ్ళు లేపినారని వేరే గ్రామస్తులు, వీళ్ళు లేపినారని ఇంకొక గ్రామస్తులు కొట్టడం వల్ల దాన్ని సంహరిస్తారు. సంహరించినప్పుడు మేముగా కొట్టినామని చెప్పి వాళ్ళు అలా చేస్తే ఆ గొడవల్లో ఎలాంటి కేసులు ఉండవు, ప్రాణాలు తీసుకునే కదా ఆయనకనే సిద్ధమే. అది సోమవారం వేటగాళ్ళని జరుగుతూ ఉండేటివి. అవి ఇప్పటికి 40-50 ఏళ్ళ క్రితం అవి జరిగినాయి. అలాంటి వీటిల్లో కూడా కొండూరుకి పేరు ప్రఖ్యాతులు అయితే చాలా ఉన్నాయండి. అక్కడ దీపం అనేది మన పండుగల టైంలో వెలిగిస్తుంటారు. పెద్దలు ఉన్నంతసేపు అప్పుడప్పుడు వెలిగిస్తుంటారు. వాళ్ళ ఇంట్లో సొంతం ఏదో ఒక పండుగ అంటే అదే మన ఇల్లెలుపు దేవుడు అని చెప్పేసి ఏదన్నా పెళ్లిలో పేరెంటాలు అయినప్పుడు కూడా వాళ్ళు అక్కడ పోయి కాయ కొట్టుకొచ్చి పూజలు చేస్తాండ్రి. కానీ పెద్దలు కొంత తగ్గిపోయే కొద్దీ పిల్లలు కూడా కొందరు పారంపర్యంగా వస్తూ ఉండే వాళ్ళు పోయి అక్కడ పోయి ప్రతి వినాయక చవితి రోజు పూజా కార్యక్రమాలు చేసుకొని దీపము వెలిగిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇంకా కింద నుంచి అయితే కొండ పైకి అయితే ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు ఇక్కడ కింద ఎట్లుంది పరిస్థితి అని. ఇంక ముందుకి రోడ్ ఎలా ఉంటుంది ఏమో కూడా తెలీదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే కొండూరు కొండ. చూడండి ఎంత బాగుందో. అంత పైన ఇప్పుడు మనం పైకి ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళాలా. పైన అయితే చూడొచ్చు అన్ని కోతులు కూడా ఉన్నాయి. పైనకి అయితే వెళ్ళి చూద్దాం మనము. ఈ కొండ అయితే ఇప్పుడు పైకి ఎక్కాలా. పైకి వెళ్ళి ఎలా ఉంది ఏమి అనేసి అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే చూపించేస్తా. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదే అనమాట కొండ వ్యూ. మనకి ఇలా అయితే ఉంది, మొత్తం చెట్లతో పోయి. అండ్ అటు పైన చూస్తున్నారు కదా మీకు ఇక్కడ అంటే సేఫ్టీకి అడ్డం మాదిరి. అప్పుడు అంటే దీనిపైన ఏదో కొన్ని గలాట్లు యుద్ధాలు కూడా జరిగాయంట. ఈ కొండపైన అయితే శ్రీకృష్ణ దేవరాయలు కూడా కొన్ని రోజులు అయితే పరిపాలించినారంట. అండ్ ఆల్సో మనకి ఈ కొండకి ఇక్కడ ఇట్లా చెట్లు అయితే ఉన్నాయి. ఈ సగాలు అయితే గుహ కూడా ఉందంట. ఆ గుహలో ఏవో ఉన్నాయి అని కూడా చెప్తారు. ఆ గుహలోకి అయితే మనము వెళ్ళాకైతే కాదు, దానికి మెయిన్ చూడండి నాగబంధనం అయితే ఉందంట. అంటే నాగబంధనం అంటే ఏదో కాదు, మనకి సర్పాలు అయితే కాపలుగా ఉంటాయి ఆ గుహకైతే. అక్కడికైతే వెళ్ళేకి లేదంట. అండ్ అది మనకి మధ్యలో అయితే ఉంటుంది, సో మనము వెళ్ళలేము ఇప్పుడు. కానీ మీకు పైన అయితే నరసింహస్వామి వారి ద్వీపాన్ని అయితే చూపిస్తాను. కొండపైకి అయితే ఇగో ఇలా వెళ్ళాలా. ఇలా వెళ్ళేసి మీకు అయితే పైకి వెళ్ళి చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనము కొండూరు కొండ అయితే చెప్పినా కదా, ఆవుబిల నరసింహస్వామి వారిది కొంచెం హిస్టరీ ఉందనేసి పైన అక్కడ కొండ ఎక్కడానికి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాము. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొండ స్టార్టింగ్లో అయితే ఇక్కడ మీకు కొన్ని రాళ్ళ మాదిరి అయితే కనిపిస్తున్నాయి. ఈ స్వామివారు వచ్చేసరికి మనకి గురుమూర్తి స్వామివారు అంట. ఇక్కడైతే మనము కొండపైకి అయితే వెళ్దాము. అండ్ ఆల్సో మన కొండూరు చుట్టుపక్కల అయితే ఈ యొక్క ఇది నరసింహస్వామి వారి కొండే కాదు, ఇంకా కొన్ని కొండలు అయితే ఉన్నాయంట. అంటే కొన్ని హిస్టరీ ప్లేసెస్ అయితే ఉన్నాయంట. దాంట్లో ఒకటి వచ్చేసరికి సిద్ధయ్య స్వామి వారి టెంపుల్ అంట. మనకి ఇక్కడ సైడ్కి అయితే ఉంది. ఆ టెంపుల్లో వచ్చేసరికి మొత్తం 365 days అంటే ఇయర్ మొత్తానికి గాను ఓన్లీ ఒక్క రోజు అయితే ఆ స్వామివారిని అయితే పూజిస్తారంట. ఆ స్వామివారిని కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు అయితే కొండ అయితే ఎక్కుతూ మీకు ఇక్కడ ప్లేసెస్ ఎలా ఉంది ఏమి అనేసి అయితే చూపిస్తాను. ఇక్కడంతా మీరు ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా, ఇదంతా అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు అయితే కొన్ని రోజులు అయితే పాలించినారంట. అండ్ ఇక్కడ కొంచెం ఏదో గొడవలు కూడా జరిగినాయంట. ఈ ప్లేస్లో అయితే తలదాచుకోవడం కోసం అయితే వచ్చినారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇది కొంచెం ట్రెక్కింగ్ ఏరియా మాదిరి సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే, మీరు అందరూ ఎలా అయితే పెనుగొండ హిల్స్కి వెళ్తారో అలా ఒకసారి ఈ కొండను కూడా విజిట్ అవ్వండి. ఈ కొండకు కూడా కొంచెం హిస్టరీ ఉంది అండ్ సూపర్గా ఉంది. పైన అయితే మనకి నరసింహస్వామి అహోబిల నరసింహస్వామి వారిది ఇది కొంచెం హిస్టరీ కూడా ఉందంట. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చెట్లే. ఈ చెట్ల మధ్యలో అయితే మనం వెళ్ళాలా. మనకైతే కొండూరులో మనకి అన్న వాళ్ళు అయితే సాగిచ్చి మనకి ఇక్కడ కొండపైకి అయితే పిలుచుకొని వచ్చినారు. చూస్తున్నారు కదా, అంతా మొత్తం చెట్లే. ఇంకా ఇక్కడ అదే యాక్చువల్గా దీపాలు అంటించేది ఉగాది టైంలో అండ్ ఇంకో అదే ఏం చెప్పినారంటే, ఓన్లీ అది దీపం అయితే ప్రతిసారి వేరే ఎప్పుడు దీపం వెలిగించినా వెలిగికపోయినా
ఉగాదికి అయితే పక్కాగా అహోబిల నరసింహస్వామి దగ్గర నుంచి అయితే దీపం అయితే తీసుకొచ్చి ఇక్కడైతే వెలిగిస్తారంట. అండ్ అది కూడా అంతా చూపిస్తాను మీకు పైన అది దీపం కూడా ఎలా ఉంది ఏమి అనేసి. ఇక్కడ చూస్తాను కదా మొత్తం మనకి ప్లేస్ అయితే ఇలా ఉంది. మస్ట్ అండ్ షుడ్ ఒకసారి విజిట్ అవ్వండి. కరెక్ట్ టయానికి అయితే మేమైతే వచ్చినాము. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు మొత్తం చెరువు అయితే కనిపిస్తాను చూడండి. కొండూరు చెరువు సూపర్గా ఉంది. మొత్తం ఈ చెరువు అయితే ఒక 20+ ఏకర్స్లో అయితే ఉందంట చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మనమైతే ముందుకైతే వెళ్దాము. ఇక్కడ రాళ్ళు కూడా చూడండి, కొండ ఎంత పెద్దగా ఉందో. పైకి కూడా వెళ్దాం మనము. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ట్రెక్కింగ్ ఏరియా మాదిరి సూపర్గా ఉంది. మీరు అక్కడంతా చూసినారు కదా పైన రాయి పైన అయితే దీపాలు అయితే ఉంటాయంట. అక్కడ అహోబిల నరసింహస్వామి వారి గుడి దగ్గర నుంచి దీపాలు అయితే ఎత్తుకొచ్చి అయితే వెలిగిస్తారంట. అక్కడ అయితే నరసింహస్వామి వారిని అయితే పూజించుకుంటారంట. ఆ ప్లేస్కి అయితే మనం ఇప్పుడైతే వెళ్దాము. జాగ్రత్తగా వెళ్ళండి బ్రదర్. వెళ్ళి మీకు అక్కడ ఎలా ఉంది ఏమి అనేసి అయితే చూపిస్తా. ఇంకైతే ఇక్కడ ప్లేస్ అయితే చూడండి. ఇది మొత్తము ట్రెక్కింగ్ ఏరియా మాదిరి సూపర్గా ఉంది. మనకి ఇక్కడ సైడ్ లొకేషన్ అయితే ఇది మొత్తము వాలుగా ఉంది స్థలము. కొంచెం కాల్ స్లిప్ అయినా మనం ఇంత పెద్ద కొండ పైకి ఇంత కష్టపడి వచ్చినాం కదా, ఎక్కే పని కూడా అవసరం, దిగే పని కూడా అవసరంలే, సీదా కొండూరులోకి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇటు సైడు ఈ ప్లేస్కి అయితే కొంచెం హిస్టరీ అయితే ఉందంట. ఒకసారి స్వామితో అడిగి తెలుసుకుందాము. స్వామి ఈ ప్లేస్ ఏదో కొంచెము హిస్టరీ ఉందన్నారు కదా, ఏమి అసలు? ఇక్కడ ఏదో మీరు చూడొచ్చు, ఇక్కడేదో మనకి నంది విగ్రహం మాదిరి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసి ఏదో కనుక్కుందాం. స్వామి ఏం స్వామి అసలు స్వామి నంది విగ్రహానికి తలకాయ లేదు, ఏమి ఇందుకు? బంగారం ఉంటుందని అది తల నరికేశారు అనమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది మనకైతే నంది విగ్రహం అనమాట. అప్పటి రాజుల కాలం నుంచి ఇక్కడైతే ఉందంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొండూరులో ఈ కొండూరు విలేజ్ని అయితే శ్రీకృష్ణదేవరాయలు అయితే అప్పుడు కొన్ని రోజులు అయితే పరిపాలించినారంట. ఇక్కడ చూస్తున్నా కదా, ఇది అప్పటి కాలం నందంట. ఇక్కడ అంటే రాళ్ళల్లో స్టోర్ చేసి ఉంటారు కాబట్టి దొరుకుతుందేమో బంగారం అనేసి మనకి నంది యొక్క తలనైతే విరిక్కొట్టినారంట. అదే విషయం కాకుండా ఈ నందిలో మనకి ఇంకొక స్పెషాలిటీ అయితే ఉందంట. అప్పుడైతే నమ్ముతాంటారంట. అదేమి అనేసి కనుక్కుందాము. అది ఏమో చెప్తాంటారు కదా స్వామి. వీడియో కింద అయితే ఈ విగ్రహము ఇది ఎక్కడ తిప్పితే అక్కడ వర్షం పడతారని నమ్ముతారంట. అండ్ ఏమంటే ఇక్కడ ఉంది కదా నంది విగ్రహము, ఇప్పుడు తల లేకున్నా కానీ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ తోక అయితే ఉంది కదా, ఈ తోక ఏ డైరెక్షన్లో అయితే ఉంటే కనుక ఆ డైరెక్షన్లో అయితే వాన పడతాయి అనేసి అప్పుడు చెప్పినారంట. ఇప్పుడు కూడా ఇక్కడైతే నమ్ముతున్నారు. చూడండి చాలా అసలు ఘోరము. బంగారం కోసము నంది విగ్రహాన్ని అప్పటి పురాతనపు కాలం నాటి విగ్రహాన్ని కూడా ధ్వంసం అయితే చేసినారు ఇక్కడ. అండ్ ఇక్కడ ముందుకైతే వెళ్దాం మనము. ఇక్కడ ముందు కూడా మనకి కొండూరు వ్యూ అండ్ ఏదో ఇంకా జరిగినాయంటే ఇక్కడ యుద్ధాలు సంథింగ్ అవి కూడా కనుక్కుందాము ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ అయితే ముందుకైతే వెళ్దాము. ఈ ప్లేస్ మీరు చుట్టుపక్కల మొత్తం చూడొచ్చు. ఒక చిన్న ఇట్లా అంటే సర్టన్ ఏరియా మాదిరి, అంటే సైడ్ మొత్తం గోడలు లేపేసి మనకైతే కొంచెం ఈ దీని మాదిరి ఉంది. అంటే ఒక ప్లేస్ అంటే ఏమైనా దాబెట్టుకోవడానికి అలాంటి మాదిరి అయితే ఉంది. ఈ ప్లేస్లో ఏమంటే అన్నవాళ్ళు మనతో ఏం చెప్పినారంటే, ఇప్పుడు లేపాక్షి మనకి ఇక్కడ కొండపై నుంచి అయితే కనిపిస్తుంది. లేపాక్షి వాళ్ళకి అలానే కొండూరు వాళ్ళు అప్పుడు గొడవలు అయితే పడేవాళ్ళంట. అసలు ఎందుకు పడతాంటారు స్వామి గొడవలు? అదైతే ఎగ్జాక్ట్గా మాకు తెలియదు, పెద్దవాళ్ళకి తెలుసు. మీరు గొడవలు అయితే పడతాడంట. అప్పుడు ఈ కొండపైనకైతే దాబెట్టుకోవడానికి అయితే వస్తాడంట. ఇక్కడ మొత్తం ప్లేస్ అయితే చూడొచ్చు, గుబురుగా చెట్లు మొత్తము అంతా ఇలా దాబెట్టుకోవడానికి ప్లేస్ మాదిరి ఉంది ఇక్కడంతా. అండ్ ఇటు సైడ్ అయితే వెళ్దాం మనము. మెయిన్ థింగ్ ఏమంటే ఇంకోటి, ఇంత పెద్ద కొండపైన మనకి ఏమే కానీ జంతువులు లేకుండడం మంచిదే అని చెప్పుకోవచ్చు. చాలంటే మనకి ఏమి ఇదైతే ఉండదు, ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు మనము. అట్లాంటి ఆలోచనలు కూడా ఏం లేకుండా ఇక్కడ వచ్చి చూస్తే కనుక మనకి సూపర్. అసలు ఇక్కడ నుంచి చూస్తా అంటే ఇదైతే మొత్తము ఇంకొక పెనుగొండ మాదిరి అయితే అనిపిస్తుంది. పెనుగొండ ఫోర్ట్ నుంచి మనకి వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. అది ఇంకో విషయం ఏమంటే మేము కరెక్ట్ టయానికి అయితే వచ్చినాము. లైట్గా తుంపర్లు అయితే పడుతున్నాయి, మొత్తం చలి వాతావరణము.
అంతా మనకి మంచి కప్పిన విధంగా అయితే మొత్తం చూడండి అయితే సూపర్గా కనిపిస్తుంది. మస్ట్ అండ్ షుడ్ అయితే మన హిందూపూర్ వాళ్ళంతా సరౌండింగ్లో ఉండే వాళ్ళంతా కొండూరుని అయితే ఒకసారి వచ్చి విజిట్ అయితే చేయండి. అంతా పెనుగొండ హిల్స్కి ఎలా అయితే వెళ్తారో అలానే ఒకసారి కొండపైకి కూడా వచ్చి ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ మీకు ముందుకు వెళ్ళి ఆ ముందు కూడా అంత విలేజ్ అంతా చూపిస్తాను మీకు. ముందుకైతే వెళ్దాం మనము. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడొచ్చు, అప్పుడు ఇక్కడ అంటే కొండూరు వాళ్ళకి లేపాక్షి వాళ్ళకి గొడవలు అవుతున్నప్పుడు ఇక్కడ దాక్కునే వాళ్ళు అంటారు కదా, అప్పుడైతే మీరు లేపాక్షులు కూడా చూసింటారు. అక్కడ మీకు ప్లేట్స్ అయితే ఉంటాయి, ప్లేట్స్ రోళ్ళు అయితే సేమ్ ఇక్కడ కూడా మనకి ఇది రోలు, ఇదైతే మనకైతే ప్లేట్ అంట. ఇది ప్లేట్, ఇది మనకి రోల్ అంట. ఇక్కడ చూసాం మనము ముందరికైతే వెళ్ళేసి కొండూరు విలేజ్ అంతా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇదంతా ఈ గోడ వచ్చేసరికి అంతా మనకి చూడొచ్చు, ఇట్లా సేఫ్టీ కోసం అంతా మనకి గోడ అయితే ఏర్పరచుకున్నారు. ఇక్కడ ముందుకైతే వెళ్దాం మనము. అండ్ ఇంక ఇక్కడ వచ్చేస్తే చూడండి కొండూరు ఎంత సూపర్గా ఉందో. మొత్తం పచ్చటి పొలాలు, అలానే ఇక్కడ మధ్యలో విలేజ్లో కూడా అసలు మొత్తం చెట్లు. కరెక్ట్ టైంకి అయితే వచ్చినాం మేమైతే. మొత్తం వాతావరణం కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్ అయితే పక్కా ఒక్కసారి అయితే వచ్చి కొండని అయితే ఎక్కి ఇక్కడ వాతావరణాన్ని అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయండి. సూపర్గా ఉంది. మనమైతే ఇంక ముందరికైతే వెళ్దాం మనము ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడైతే చెట్లు అయితే ఏర్పడినాయి. ఇక్కడ మనకి రాళ్ళపైన అయితే సీతది అలానే రాములది సీతది విగ్రహం అయితే ఉందంట. వాళ్ళదే కదా బ్రో, వాళ్ళది విగ్రహాలు అయితే ఇక్కడ చెక్కి ఉందంట అప్పటి కాలంవి. ఇక్కడ మొత్తము చెట్లన్నీ పెరిగిపోవడం వల్ల మనకి ఆ విగ్రహాలు ఎక్కడున్నాయితే మేము మొత్తం ఎక్కడ కనపడలేదు. ఇక్కడైతే మొత్తానికి విగ్రహాలు ఉన్నాయంట. అది ఇటు సైడ్ ఉన్నాయో అటు సైడ్ ఉన్నాయో తెలీదు. ఇటు సైడ్ కొంచెం ఫ్రీగా ఉంది, ఇటు సైడ్ చూస్తే మాకు ఇక్కడ కనపడలేదు. మేబీ అటు సైడ్ ఏమన్నా ఉండొచ్చు. ఒకవేళ వీలైతే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినట్లయితే మీకు చూపిస్తాము, ట్రై చేస్తాము సపరేట్ దానికోసమే అని. ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా ముందుకైతే వెళ్దాం. అండ్ ఇప్పుడు మనము లేట్ చేయకుండా అయితే ఇప్పుడు పైనుండే ఆవుబిల నరసింహస్వామి వారి దీపాన్ని అయితే దర్శించుకుందాము, కొండ అయితే ఎక్కేద్దాము. పదండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే కొండ దగ్గరికి అయితే వచ్చినాము. పైకి అయితే వచ్చేసినాం కొండపైకి. ఇక్కడ మీరు రాయి చూస్తున్నారు కదా, ఈ రాయి అంట మనకి ఇక్కడ కొండూరు ప్రజలు మొత్తము నరసింహస్వామి వారిని అయితే ఇక్కడ పూజ, నరసింహస్వామి వారి మాదిరి అయితే ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటారంట ఫ్రెండ్స్. ఇంకా పైకి అయితే వచ్చినాం కదా, అసలు దీపం అన్నారు. ఇక్కడ రాయిని అయితే నరసింహస్వామి మాదిరి అయితే పూజ చేసుకుంటా ఉన్నారు. ఒకసారి మనకి అంటే బ్రదర్స్ అనమాట పిలుచుకొచ్చింది కొండూరులో నుంచి. ఒకసారి బ్రదర్స్ అయితే కనుక్కుందాము. ఇప్పుడు చెప్పండి బ్రో ఒకసారి, ఇది అహోబిలంకి స్వాముల్లో ఎప్పుడు వెళ్ళి దూరం కదా 250 కిలోమీటర్స్, అక్కడి నుంచి దీపాలు తెచ్చి ఇక్కడ పెట్టి ఈ ఊరు పూజించుకుంటారు. ఈ రాయిని అయితే నరసింహస్వామి వారి మాదిరి అయితే పూజించుకుంటారు. పెద్ద ఒక పండుగకి వస్తారు ఇక్కడ. ఇది మామూలు అంటే ఏమన్నా జాతర లాంటివి ఎట్లా ఏమన్నా నిర్వహిస్తారా? జాతర లేవు కానీ బట్ ప్రతి ఒక్క ఫెస్టివల్ కి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని వెళ్తారు. ఇక్కడ మొత్తానికి అయితే మీరైతే కొండ ఎక్కడము అంత ఈ ప్లేస్ అయితే చూసినారు కదా, మస్ట్ అండ్ షుడ్ అయితే ఒకసారి ఇలా క్లైమేట్ ఇక్కడ మనకి మొత్తము చలిగా ఉంది కాబట్టి క్లైమేట్ కి అయితే ఇక్కడ కొండ ఎక్కినామంటే చాలా అంటే చాలా బాగుంది. ఇటు సైడ్ మీకు చెరువు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇటు సైడ్ మీరు ఇక్కడ చెరువు కూడా చూడండి, చాలా అంటే చాలా సూపర్ గా ఉంది పైనుంచి లొకేషన్ అయితే. అండ్ ఇది మొత్తం మనకి కొండూరు విలేజ్ చూడండి, పచ్చటి పొలాల మధ్యలో ఇల్లులు అయితే ఉండి చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. మస్ట్ అండ్ షుడ్ మన హిందూపూర్ సరౌండింగ్ లో ఉండే వాళ్ళు అయితే ఒకసారి అయితే ఇక్కడ కొండ వచ్చి చూసి కొండ అయితే మొత్తం ఒకసారి చూసి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇక్కడ మొత్తం దీపాలట. ఇక్కడ అహోబిలం నరసింహస్వామి వారి టెంపుల్ అయితే మనకి చాలా లాంగ్ ఉంది కదా, అక్కడికి ప్రతిసారి వెళ్ళాలంటే అవ్వదు. అందరూ వెళ్ళాలంటే అప్పటి కాలంలో అయితే దీపాలు అయితే ఎత్తుకొచ్చి ఇక్కడైతే వెలిగించి నరసింహస్వామి వారి మాదిరి అయితే ఇక్కడ పూజలు అయితే చేసుకుంటారంట చూడండి. ఇక్కడ ఇంకా మొత్తానికి అయితే మన కొండూరు కొండ అలానే కొండపైన ఉన్న అహోబిల నరసింహస్వామి యొక్క హిస్టరీ అయితే ఇది. మీకు ఈ వీడియోలో అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి.
అలానే మర్చిపోకుండా వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్నో మన హిందూపూర్ సరౌండింగ్ లో ఉండే హిస్టారికల్ వీడియోస్ ని మీ ముందరికైతే తీసుకొస్తా. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.